హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1109కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి మోటరోలా ఫ్రంటియర్ ఫ్లాగ్షిప్ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అలాగే వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకు బయటకు అయితే వచ్చినాయి అనమాట. ఈ మొబైల్లో గతంలో వచ్చేసరికి మనకి 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందని చెప్పేసి లీక్స్ అయితే వచ్చినాయి. సామ్సంగ్ లేటెస్ట్ సెన్సార్. కాకపోతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ర్యాండర్స్ లో చూస్తే ఇక్కడ మనకి 194 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఈ మొబైల్ రాబోతున్నది వస్తుంది. 6.67 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ కి అయితే ఉంటుంది. 144 హెర్ట్జ్ వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 4500 mAh బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ కి అయితే ఉండబోతా. మొబైల్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే అనిపిస్తుంది అనమాట. వాటర్ ఫాల్ డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. రేర్ సైడ్ మనకి ఏదైతే మెయిన్ కెమెరా ఉందో ఈ సెన్సార్ సైజ్ అయితే వీళ్ళు పెద్దది తీసుకురాబోతున్నారు. అది కూడా మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఈ మొబైల్ ని ఎప్పుడు లాంచ్ చేస్తుందో. అలాగే మోటో G22 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే మొబైల్ ర్యాండర్స్ కూడా బయటకు వచ్చినాయి అనమాట. ఈ మొబైల్లో వీళ్ళు మీడియాటెక్ హెలియో G37 ఈ ప్రాసెసర్ అయితే వాడుతున్నారంట. ఎక్కడ దొరుకుతాయో వీళ్ళకి ఈ ప్రాసెసర్లు అర్థం కాదు. యాక్చువల్గా G35 ఉంది కదా, ఆ 35 అనేది ఓల్డ్ అయిపోతుందని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఏదో చిన్న మార్పు, క్లాకింగ్ స్పీడ్లో ఎక్కడో ఏదో మార్పు చేసి మళ్ళీ అదే ప్రాసెసర్ని రీనేమ్ చేసి అయితే తీసుకొస్తుంటాయి కంపెనీలు. సో ఆ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో F21 Pro Plus ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డీటెయిల్స్ అన్ని వీళ్ళు స్టిక్కర్తో అయితే క్లోజ్ చేశారు. అయితే ఇది మనకి ఒప్పో F21 Pro Plus అని చెప్పేసి అయితే సో ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఈ రేర్ సైడ్ మనం చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ రాబోతున్నట్టు వస్తుంది. ఇంతే ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ మొబైల్లో మరి ఏ ప్రాసెసర్ వాడతారు ఏంటి అనేది అయితే ఎటువంటి డీటెయిల్స్ మేబీ నేను అనుకోవడం మాత్రం వీళ్ళు మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్తో తెస్తారు. 920 ప్రాసెసర్ కానీ 900 ప్రాసెసర్తో కానీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి స్నాప్చాట్ నుండి స్నాప్చాట్ యూజర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీ యూజర్ నేమ్ అయితే ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. గతంలో చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండేది కాదు. సో ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మీ ఐకాన్ ఉంటుంది, ఐకాన్ మీద ట్యాప్ చేసి యూజర్ నేమ్ని అయితే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంట. సో మీరు ఎవరైనా యూజర్ నేమ్ ఎప్పుడో చేంజ్ చేసుకోవాలనుకుంటూ చేంజ్ చేసుకోలేకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి రెడ్మీ K50 సిరీస్ మొబైల్స్ని K50 సిరీస్ ఏం లాంచ్ చేయలేదు. K50లో గేమ్ ఎడిషన్ మొబైల్ ఒకటే అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. అందులోనే స్పెషల్ ఎడిషన్ అని కూడా తీసుకొచ్చారు. ఇండియాలో కాదు, చైనాలో అయితే లాంచ్ చేస్తారు నిన్న కాక మొన్న. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సేల్కి అయితే వెళ్తే ఫస్ట్ సేల్లోనే 70,000 యూనిట్లను అయితే వీళ్ళు అమ్మేశారంట. సో వీళ్ళ క్రేజ్ చెప్పుకోవచ్చు అనమాట. రెడ్మీ ఎక్కడున్నా సరే వాళ్ళ క్రేజ్ని అయితే అలా మెయింటైన్ చేస్తుంది. మేజర్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది క్రేజ్తో పాటు వీళ్ళు ప్రైస్ కూడా అయితే ఆచి చూసి తీసుకొస్తారు. ఇండియాలో సంగతి పక్కన పెడితే చైనాలో మాత్రం ఆచి తూచే తీసుకొస్తారు. ఈ ప్రైస్ కూడా మంచి ప్రైస్లో అక్కడ వీళ్ళు గేమ్ ఎడిషన్ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. అందువల్లే వీళ్ళు ఫస్ట్ సేల్లోనే 70,000 యూనిట్లను అయితే అమ్మేసి 80,000కి దగ్గరలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో అక్కడే కొనేస్తే ఇక్కడ ఏమైనా మిగులుతాయా? ఎలాగో వీళ్ళు ఇక్కడైతే తీసుకురారు. అయితే ఇండియాలో ఈ మొబైల్ని POCO F4 GT పేరు మీద మనకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తారు. సో ఇదైతే ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుందన్నమాట. వీళ్ళ లేటెస్ట్ MIUI ఉంటుంది కదా, సో అందులోని కోడ్ అయితే ఈ విధంగా సజెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ట్విట్టర్లోకి వచ్చినాయి, తర్వాత దీన్ని అయితే రిమూవ్ చేసేసారు. ఈ మోడల్ నెంబర్ అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ప్రత్యేకించి వీళ్ళు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. రెడ్మీ బ్రాండ్ నుంచి మళ్ళీ POCO బ్రాండ్కి రీబ్రాండ్ అవ్వడం ఇదేం కొత్త అయితే కాదు. సో మొత్తానికి అయితే మాత్రం వీళ్ళు F4 GT పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం వీళ్ళు చేసింది ఇదే, మనకి రెడ్మీ K40 గేమ్ ఎడిషన్ మొబైల్ని F3 GT పేరు మీద అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఇక అలాగే POCO X4 Pro 5G వేరియంట్ మొబైల్కి సంబంధించిన రిటైలర్ బాక్స్ అలాగే హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఎప్పటి నుంచో మనం మొత్తుకుంటున్నాం. నిన్న కూడా నేనైతే చెప్పాను ఈ మొబైల్ మనకి ఆల్రెడీ రెడ్మీ Note 11 Pro 5G ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి. సో అదే అయితే జరిగిందనమాట. సో కాకపోతే కెమెరా దగ్గర వీళ్ళు ఒక సిగ్నేచర్ అని వచ్చనమాట. దాన్ని షేప్ను కొంచెం పొడిగిస్తారు కదా, ఆ షేప్ అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ రెడ్మీ బ్రాండ్ నుంచి తీసుకొచ్చాక వీళ్ళు కొంచెం అట్రాక్టివ్గానే మార్కెట్లోకి అయితే తీసుకురావాలని చూస్తారు. కాదు స్పెసిఫికేషన్స్ పరంగా మనకి ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే రెడ్మీతో కంపేర్ చేస్తే ఇంకా 1,000-2,000 రూపాయలు ఎక్స్ట్రాకే వీళ్ళైతే అమ్ముతారు. అయితే నిన్న లీక్స్లో చూస్తే మనకి 64 మెగాపిక్సెల్ ఉంటుందని చెప్పేసి మనం నిన్న మాట్లాడుకున్నాం. కాకపోతే 108 మెగాపిక్సెల్తోనే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా సో ఇప్పుడు ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీకో 3 AI రోబోని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో 5 నుంచి 10 ఏళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం ఈ రోబోని అయితే తీసుకొచ్చింది. ఇందులో 1000కి పైనే గేమ్స్ అయితే ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, స్టోరీస్, పజిల్స్, సాంగ్స్, అలాగే
కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. సో ఈ విధంగా మనకి కిడ్స్కి సంబంధించిన రైమ్స్ ఇవన్నీ అయితే ఇందులో అయితే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే కిడ్స్ టాబ్లెట్ ఉంటుంది కదా, ఆ టాబ్లెట్ లాగా ఇది కూడా అయితే పనిచేస్తుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది రోబో లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రైస్ చూస్తే 19,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 18,999 రూపాయలకి అయితే సేల్ కి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అమెజాన్ లో ఇప్పుడు ఇది మీకు అవైలబుల్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్ మొబైల్స్ నిన్నే మన ఇండియాలో ప్రైజెస్ అయితే అనౌన్స్ చేసింది కదా. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ అక్కడ వచ్చేసరికి మీకు ఇచ్చే డిస్కౌంట్స్ అలాగే ఆఫర్స్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేసింది అనమాట. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి సామ్సంగ్ వెబ్సైట్ లో మార్చి 10వ తారీఖు వరకు మీకు ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటారు. సో ఇందులో మనకి S22 అల్ట్రాని ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి గెలాక్సీ వాచ్ 2,999 రూపాయలకి అయితే ఇప్పుడు సామ్సంగ్ అదేస్తుంది. అదే S22 అలాగే S22 ప్లస్ ఈ రెండిట్లో ఏ మొబైల్ అయినా మీరు బుక్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు గెలాక్సీ బడ్స్ 2 ఉన్నాయి కదా, సో దీని వచ్చేసరికి 999 రూపాయలకి అందిస్తుంది అనమాట. వీటి ప్రైస్ చూస్తే మీకు 12,000 రూపాయలు ఉంటుంది. వాచ్ ప్రైస్ చూస్తే 27,000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది కాకుండా మీకు అప్గ్రేడ్ ఆఫర్ కూడా అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. మీ దగ్గర ఉన్న S సిరీస్ కానీ నోట్ సిరీస్ కానీ మీరు అప్గ్రేడ్ చేసుకొని సో దానికి కనుక షిఫ్ట్ అయినట్టయితే ఇక్కడ మీకు వచ్చేసరికి అప్ టు 8,000 వరకు బెనిఫిట్ అయితే దొరుకుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వివో Y15s ఈ మొబైల్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ని ఆల్రెడీ వీళ్ళు సింగపూర్ లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఏమో లాంచ్ చేసినట్టున్నారు. ఆ మొబైల్ ని ఇప్పుడైతే ఇండియాలో తీసుకొచ్చారు. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.51 ఇంచెస్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ 32 GB ఉంటుంది, ర్యామ్ 3 GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Helio P35 ఈ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. రేర్ సైడ్ మనకి 13+2 మెగాపిక్సెల్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. Android 11 గో ఎడిషన్ తో ఈ మొబైల్ రన్ అవుతుంది అనమాట. ఇది మీరు నోట్ చేసుకోవాలి, గో ఎడిషన్ మొబైల్ ఇది. ఇక 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే వీళ్ళు 10,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. అంటే దగ్గర 11,000 రూపాయలు. ఇదే మొబైల్ వీళ్ళు సింగపూర్ లో లాస్ట్ ఇయరే 10,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. మన ఇండియాకి ఇప్పుడు లేట్ గా తెచ్చిన దగ్గర ఇంకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ కి ఆ ప్రైస్కి అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. 8,000 7,000 ఎక్కువ దీనికి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి క్రెడిట్ సుయిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక చూస్తే మనకి 2032 నాటికల్లా మెటావర్స్ యూజేజ్ అనేది పెరుగుతుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. మెటావర్స్ అంటే మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ అలాగే వర్చువల్ రియాలిటీ ఈ రెండింటిని కలిపితే మిక్స్డ్ రియాలిటీ అనమాట. సో వీటికి సంబంధించిన యూజేజ్ అయితే పెరుగుతుందంట. దానికి గాను ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఏదైతే ఇంటర్నెట్ డేటా ఉందో ఇది మనకి 20 times ఇంకా ఎక్కువగా అయితే అవసరం పడుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే వీళ్ళు మరో విషయం కూడా చెప్పారనమాట. మన ఇండియాలో ఎయిర్టెల్ అండ్ జియో దీనికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆల్రెడీ వీటికి సంబంధించి వీళ్ళు అన్ని మోపులు కూడా చేసేసుకొని సిద్ధంగా ఉన్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అంటే ఆ టయానికి అంటే 2032లో మనకి ఎంత డేటా కావాలో అంత డేటాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసుకొని వీళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మంచి మూవ్ అని చెప్పొచ్చు అనమాట. సో మనకి రాబోయే రోజుల్లో ఇదే ఉంటుంది. ఇంకా ప్రపంచం మొత్తం అంతా ఈ వర్చువల్ రియాలిటీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అలాగే వర్చువల్ రియాలిటీ. దాంట్లో మనకి ఇప్పుడు చూస్తే మెటావర్స్ ఇప్పటి నుంచే దాన్ని ఎలా మూవ్ చేయాలి ఏంటి అనే దాని మీద వాళ్ళ ప్రణాళికలు అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూద్దాం మరి ఎప్పటికి మనకి అందరికీ అందుబాటులోకి వస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme 9 Pro Plus ఈ మొబైల్ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. 21వ తారీఖు నుంచి అనుకుంటే ఈ మొబైల్ సేల్ కూడా అయితే రాబోతుంది. అయితే ఇందులో మనకి ఫ్రీ ఫైర్ లిమిటెడ్ ఎడిషన్ కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా మరి వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ గురించి అయితే ఏమీ చెప్పలేదు. మన ఇండియాలో చూస్తే ఏమో ఫ్రీ ఫైర్ రీసెంట్గానే అయితే బ్యాన్ చేశారు. అదే రీజన్ అనుకుంటా, అందుకని వీటిని రివీల్ చేయలేదేమో. మొత్తానికైతే ఇందులో మనకి ఫ్రీ ఫైర్ లిమిటెడ్ ఎడిషన్ కూడా అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 14 Pro ఈ మొబైల్ మోడల్స్లో 8 GB ర్యామ్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు వరకు యాపిల్ తీసుకొచ్చిన దాంట్లో అప్ టు అంటే హైయెస్ట్ చూసుకున్నట్టయితే 12 అండ్ 13లో 6 GB ర్యామ్ అయితే వీళ్ళు అందించుకుంటూ వచ్చారు. ఇప్పుడు 14లో వీటిని కొంచెం పెంచుకొని 8 GB ర్యామ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారంట. యాక్చువల్గా యాపిల్కి నన్ను అడిగితే ర్యామ్తో సంబంధం ఉండదు, వీళ్ళ ఆప్టిమైజేషన్ చాలా ఎక్కువ అనమాట. సో మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి ర్యామ్లో ఉంచుకున్నప్పటికీ సో అక్కడ మనకి స్లో అయితే ఉండదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ హార్డ్వేర్ అలాగే వీళ్ళ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. అదే రీజన్ వీళ్ళు పెంచాల్సిన అవసరం కూడా పెద్దగా ఇప్పటి వరకు పడలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus నిన్న సాయంకాలం OnePlus టీవీస్ని అలాగే OnePlus Nord CE2 5G మొబైల్ కూడా అయితే లాంచ్ చేసింది అనమాట. ఇక టీవీస్లో Y1S Edge అని చెప్పేసి 2 మోడల్స్లో ఈ టీవీస్ వస్తాయి. రెండిట్లో మనకి 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ ఉంటాయి అనమాట. 32 ఇంచెస్ మీకు హెచ్డీలో వస్తుంది, 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీలో అయితే వస్తుంది. సో రెండిట్లోనూ డిఫరెన్స్ ఏంటంటే Y1Sలో మీకు 20 వాట్ స్పీకర్స్ ఉంటాయి, Y1S Edgeలో 24 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇవే మీకు డిఫరెన్స్ వచ్చేసరికి. ఇక ఈ టీవీలన్నీ మీకు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద అయితే రన్ అవుతూ ఉంటాయి. డాల్బీ ఆడియో HDR10 HDR10+ సపోర్ట్ కూడా అయితే ఈ టీవీస్ ఉంటాయి అనమాట. ఈ ప్రైస్ కనుక చూసినట్టయితే మనకి 32 ఇంచెస్ ప్రైస్ 16,499 రూపాయలు ఉంటే ఇందులో ఎడ్జ్ 16,999 రూపాయలు ప్రైస్ అవుతుంది. అంటే 500 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇంకా 43 ఇంచెస్ ప్రైస్ చూస్తే 26,999 రూపాయలు ఉంటే ఎడ్జ్ మోడల్ 27,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. అంటే ఇక్కడ 1000 రూపాయలు అయితే
రెండింటికి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాగే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే సేల్కి తీసుకురాబోతున్నది వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి OnePlus Nord CE2 5G వేరియంట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే సేమ్ రీసెంట్గా మనకి లాంచ్ చేసిన రెనో 7 ఉంది కదా, ఒప్పో రెనో 7 సేమ్ స్పెసిఫికేషన్ సేమ్ మోడల్లోనే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఇక్కడ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే పెంచారని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మీకు 23,999 రూపాయలు మనకి 6GB 128GB వేరియంట్ ప్రైస్ ఉంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 24,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు అమెజాన్ ద్వారా అయితే సేల్కి తీసుకొస్తున్నారు. ఈ మధ్య OnePlus మొబైల్ పేలుతున్నాయి కదా, ఇది పేలదు అని మీరు నమ్మితే సో ఆ ప్రైస్కి మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు. నన్ను అడిగితే ఆ ప్రైస్ కూడా ఇక్కడ ఎక్కువైందని చెప్పొచ్చు. ఈ మధ్య ఏంటో కంపెనీలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదు, ప్రైజులు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాయి. అఫ్కోర్స్ OnePlusకి ఇదేం కొత్త కాదనుకోండి, రియల్మీ లాంటి మొబైల్స్, రెడ్మీ లాంటి మొబైల్సే ప్రైజులు పెంచి మరి తీసుకొస్తున్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.